లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ ఆదివారం జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పర్యటన అందుబాటులోకి రానున్న మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ పంట సాగులో ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుని లాభాలను పొందాలి అలీసాగర్ నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సీఎం కప్ క్రీడలలో డిష్యూం చోద్యం చూసిన జిల్లా స్పోర్ట్స్ అధికారి పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయతీ న్యాయపరమైన అంశాలపై అవగాహన కలిగి ఉండాలి కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాన్ని అధిగమించాలని సూచించిన న్యాయమూర్తులు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం జరపాలి ఉద్యోగుల సమ్మెలకు సంఘీభావం తెలిపిన మేధావుల ఫోరం చైర్మన్ డాక్టర్ కేశవులు మాతా శిశు సంరక్షణ క్రిటికల్ కేర్ యూనిట్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. G+4 అంతస్తులతో కూడిన ఈ భవన సముదాయం ఆదివారం నుండి ప్రజలకు అందుబాటులోకి రానుంది. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన మాతా శిశు సంరక్షణ క్రిటికల్ కేర్ యూనిట్లతో కూడిన భవన సముదాయాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు. సుమారు 38.75 కోట్ల రూపాయలను వెచ్చిస్తూ అన్ని హంగులతో అందుబాటులోకి తెచ్చిన MCH క్రిటికల్ కేర్ యూనిట్లను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఈ నెల 22న లాంఛనంగా ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ MCH భవన సముదాయాన్ని శుక్రవారం సందర్శించి ప్రారంభోత్సవ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. G+4 అంతస్తులతో కూడిన ఈ భవన సముదాయంలో అందుబాటులోకి తెస్తున్న వివిధ విభాగాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ప్రారంభోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. వివిధ అంతస్తులలో నెలకొల్పిన ఆయా విభాగాలకు సంబంధించిన వివరాలు స్పష్టంగా తెలిసేలా బోర్డులను ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. భవన సముదాయం లోపల బయట పరిసర ప్రాంతాలలో ఎక్కడా కూడా చెత్తాచెదారం లేకుండా చక్కగా శుభ్రం చేయించాలని అన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ, జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్, ఇంజనీరింగ్ విభాగం అధికారి ప్రవీణ్, వైద్యాధికారులు ఉన్నారు. యాసంగి సాగుకు రైతులు సమాయత్తమవుతున్న తరుణంలో సాగునీటి కోసం దృష్టి సారించారు. అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేశారు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నవిపేట మండలంలోని కోస్లీ గోదావరి వద్ద గల అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సాగునీరు విడుదల చేశారు. అలాగే శాఖపూర్ ఎత్తిపోతల పథకం ద్వారా సైతం నీటిని విడుదల చేశారు. కోస్లీ గోదావరి వద్ద అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలోని 5 మండలాలు నవిపేట్, రెంజల్, ఎడపల్లి, నిజామాబాద్, డిచ్పల్లి, మాక్లూర్ కలిపి సుమారు 53,793 ఎకరాలకు పంట పొలాలలో సాగునీరు అందించడం జరుగుతుందన్నారు. శాఖపూర్ లిఫ్ట్ ద్వారా సుమారు 400 ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుందన్నారు. మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఒకే పంట వేయడంతో భూసారం తగ్గుతుందని, రైతులు అలీసాగర్ నీటిని పొదుపుగా వాడి వారికి బదులు ఇతర ప్రత్యామ్నాయ పంటలు పండించాలని మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రైతులకు సూచించారు. 2వ పంట కొరకు రైతులు అడిగినా వెంటనే అలీసాగర్ నీటిని విడుదల చేస్తున్నామని అన్నారు. రైతులకు అవసరాన్ని బట్టి లిస్టు ద్వారా నీరు విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. హార్టికల్చర్ రాయితీని ఉపయోగించుకొని పందిరి పంటల దొండ, కాకర, బీర లాంటి కూరగాయ పంటలను వేయాలని తెలిపారు. పందిరి వేయడానికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, రైతులు దరఖాస్తు చేసుకుని ఉపయోగించుకోవాలన్నారు. గత ప్రభుత్వం నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేస్తారని హామీ ఇచ్చి నడుస్తున్న ఫ్యాక్టరీని మూతపడేలా చేస్తుందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకర్లతో మాట్లాడి ఇప్పటికే 200 కోట్ల రుణాన్ని తీర్చామని తెలిపారు. ప్రభుత్వ ఆధీనంలో ఫ్యాక్టరీని నడిపిస్తామని హామీ ఇచ్చారు. రైతులు చెరుకు పంట పండించాలని కోరారు. ఈ సంవత్సరం రైతులు చెరుకు పండిస్తే వచ్చే సంవత్సరం బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరపిస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం రోజున నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమీక్షా సమావేశంతో పాటు రెంజల్ ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవనాన్ని ప్రారంభోత్సవానికి రాష్ట్ర వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ రావడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజిరెడ్డి, ఇరిగేషన్ ఎస్సీ బద్రి నారాయణ, ఈఈ బలరాం, ఏఐ ప్రణయరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాజేంద్ర కుమార్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, కిషన్ రావు, మోస్రా సాయిరెడ్డి, భగవాన్, గోపాల్, ప్రసన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంజనీర్లు మాతో టైం తీసుకొని మీ అభిప్రాయాల మేరకు అల్లీసాగర్ లిఫ్ట్ చేస్తే బాగుంటుందని ఈరోజు స్టార్ట్ చేసినాం. తప్పనిసరిగా గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు మనకు నిజాం సాగర్కి వెళ్ళి నీళ్లు రాక ఇబ్బంది పడుతున్నప్పుడు, పంటలు పండించుకోలేక ఇబ్బంది అయినప్పుడు ఈ ఇబ్బందులను చూసి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేసాం. 3 ఫేజ్లో స్టార్ట్ చేసాం. కాబట్టి మొన్న కూడా మనకు ఒక పంటకు, ఒక తడికి 1-2 టన్నులకు పోయినా చాలా కష్టమైనట్లున్నదని మనకు ఇబ్బంది అయింది. అటువంటిప్పుడు మీ అందరి దగ్గర బోర్లు తిన్నాయి. ఆ బోర్లతోనే ఒక తడన్న వస్తుందా లేదని అన్నీ తీపిచ్చాం. అంటే మేము అంతా చేసినప్పుడు తప్పనిసరిగా మీ అందరూ బాధ్యతగా మన పంటలు మనం పండించుకునే విధంగా నీళ్ళని అవసరం ఉంటేనే వాడుకుంటూ, అవసరం లేనప్పుడు ఇంజనీర్లతో బంద్ చేయిస్తే మనకి ఈ పంట వస్తుంది. మళ్ళీ రెండో వర్షాకాలం కూడా నాటు పోసేటట్టు వీలు ఉంటుంది. అదేవిధంగా ఒక ఈఎన్సీ ఇరిగేషన్ ఆయన శ్రీరామ్ సాగర్ నీళ్లు మాకు అటు తీసుకుపోతాం, మీకు నిజాం సాగర్కి వెళ్ళి తీసుకోండి అని చెప్పడం జరిగింది. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు నేను ఆ రోజు ఆయనకు బాగా కోపడించాను. ఇంజనీర్ నువ్వు అన్నీ ఏదో చెప్తా ఉన్నావు అని కోపడించాను. కాబట్టి తప్పనిసరిగా వాటర్ని కరెక్ట్ యూజ్ చేసుకోండి. మళ్ళీ ఇదంతా శ్రీరామ్ సాగర్కి వెళ్ళి లాగుతున్నాం, మళ్ళీ శ్రీరామ్ సాగర్కి వెళ్ళి పోతాయి. జాతీయ అంతర్జాతీయ క్రీడాకారుల ఖిల్లా ఎందరు జిల్లా అని గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ అధికారుల నిర్లక్ష్య విధానం కాస్త సీఎం కప్ క్రీడలలో పంచాయతీ తెచ్చిపెట్టింది. క్రీడా స్ఫూర్తి మరిచి జిల్లా క్రీడల అధికారి ముందే బాహాబాహికి దిగడం క్రీడా అభిమానులను షాక్ కు గురి చేస్తుంది. సదరు వ్యక్తులు పోలీస్ స్టేషన్ వెళ్లి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లింది. క్రీడాకారుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి వారిని ఉన్నత స్థాయికి పంపాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ మినిస్టర్ కప్ 2024 పేరిట క్రీడలను గ్రామీణ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహించారు. డివిజన్ స్థాయిలో ఎంపికైన వారికి ఈ నెల 16 నుండి 21 వరకు జిల్లా స్థాయిలో క్రీడలను నిర్వహించి రాష్ట్ర స్థాయి జట్టు ఎంపిక చేయాల్సి ఉంది. శుక్రవారం సాయంత్రం డిఎస్ఏ మైదానంలో జరిగిన క్రీడలలో గందరగోళం నెలకొంది. జిల్లా యువజన క్రీడల అధికారి ముత్తెన సమక్షంలో ఈ గలాటా జరిగిన తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం పట్ల ఉషు క్రీడల కోసం వివిధ ప్రాంతాల నుండి మైదానంకు చేరుకున్న క్రీడాకారులు నిర్ఘంతపోయారు. జిల్లా క్రీడల అధికారి సమన్వయపరిచి పోటీలు జరిగేలా చూడాల్సి ఉండగా అదేమీ పట్టనట్టు వ్యవహరించడంపై క్రీడా సంఘాలు సైతం మండిపడుతున్నాయి. ఈ విషయంపై జిల్లా క్రీడల అధికారిని వివరణ కోరగా పొంతనలేని సమాధానాలు చెప్పడం కొసమెరపు. ఉన్నత అధికారులకు సమాచారం అందించామని చెప్పి తప్పించుకునే యత్నం చేస్తున్నారు. జిల్లా క్రీడా సంస్థలో పనిచేసే సిబ్బంది సైతం ఉదాసీన వైఖరి పాటించడం, లాంగ్ స్టాండింగ్ లో ఇక్కడే మకాం వేయడం వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని క్రీడా అభిమానులు అంటున్నారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన నిజామాబాద్ కు సీఎం కప్ లో ఇలాంటి చెడ్డ పేరు రావడం శోచనీయమన్నారు మరికొందరు. 2024 వేదికగా మనకు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మున్సిపాలిటీ అయిన తర్వాత జిల్లా స్థాయికి వచ్చాము. జిల్లా స్థాయిలో ఇలాంటి జరిగిన తర్వాత ఉషుకు రాష్ట్ర స్థాయికి ఎలా ఎంపిక చేస్తారు? అది ఆల్రెడీ మనము హెడ్ ఆఫీస్కి నేను ఇన్ఫర్మేషన్ చేసిన. హెడ్ ఆఫీస్ వాళ్ళు అంటే హెడ్ ఆఫీస్ వచ్చి మళ్ళీ కండక్ట్ చేయదు కదా. ఆల్రెడీ నేను లెటర్ రాసిన, సార్ ఇట్లా గొడవ అయింది, ఏం చేద్దాం వీళ్ళు అనేది. వాళ్ళ నుంచి మాకు
రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తాం. అంటే మీరు బాధ్యులు కాదా సార్ జిల్లా నా పై వాళ్ళు ఉన్నారు కదా, నా పై వాళ్ళు ఉన్న తర్వాత నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయాలి. అంటే ఇవన్నీ ఆర్గనైజేషన్ మీరు మీ ఆధ్వర్యంలో ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడనే మనం సాల్వ్ సమస్య రాకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా? మనం జరుగుతుందని చెప్పేసి మనం కలగదు. అంటే అనుకోకుండా జరిగింది అయినా కానీ అనుకోకుండా జరిగిన దాన్ని మనం ఏం చేస్తున్నామంటే పై వాళ్ళ దృష్టికి తీసుకుపోయి వాళ్ళు అంటే ఇక్కడ ఏమి కాంప్రమైజ్ చేసి వాళ్ళని సెటిల్ చేసే అంత స్థాయిలో మనం లేమా? నేను 2 గంటల సేపు కూర్చోబెట్టి చెప్పినామని చెప్పి మీకు చెప్తున్నాను కదండి. వినలేదు వాళ్ళు. వినకపోతేనే నేను అసోసియేషన్ వాళ్ళందరినీ బయటికి పంపించిన. ఇద్దరు గవర్నమెంట్ పీఈటీలను ఒక అబ్జర్వర్ని పెట్టేసి నేను స్టార్ట్ చేస్తే ఒక రౌండ్ అయిపోయింది. ఇంకో రౌండ్కు వాళ్ళు మాటలు అనుకొని స్టార్ట్ చేసి కొట్లాట పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ ఇష్యూ గురించి అసోసియేషన్ అంటున్నారు, మిగతా అథ్లెటిక్ దాంట్లో అసోసియేషన్ వాళ్ళే పార్టిసిపేట్ చేశారు గేమ్స్, ఇంకా మిగతా క్రీడలు కూడా అసోసియేషన్. ఓన్లీ పీఈటీలు చేసింది ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ మాత్రమే చేశారు. అది పక్కాగా ఉన్న సమాచారం మాకు. మరి అందరినీ పీఈటీలే చేశారు కాబట్టి దీంట్లో కూడా పీఈటీలో ఇన్వాల్వ్మెంట్ చేసినాం. వాళ్ళకు కూడా ఇష్యూ అంటే ఏంటో అర్థం ఉండదు. వాళ్ళకి తెలుసు. ఇప్పుడు 57 రకాల క్రీడలకు కాను 37 రకాల క్రీడలకు మనకు ప్రాతినిధ్యం చేస్తున్నాం సార్. దాంట్లో అక్కడ ఎవరు ఇది ఏమిటి అనేది మీరు చేసుకోకుండా ఆ గొడవ జరగడానికి ప్రధాన కారణం ఏమవుతుంది? వాళ్ళదంతా చిన్న మనస్పార్థాలు వచ్చేసి వాళ్ళు మాటలు మాట్లాడుకొని గొడవలు చేసుకున్నారు అంతే తప్ప ఇంకొక వేరే ఇదేం లేనే లేదు. వాళ్ళు గొడవలు చేసుకోవాలి. ఇప్పుడు ఆ గేమ్కి అయితే డిస్టర్బ్ అయింది కదా అంటున్నాను. ఆ గేమ్కు డిస్టర్బ్ అయితే నేను ఏం చేసినానంటే హెడ్ ఆఫీస్కు రాసిన, అక్కడ నుంచి ఏం మనకు ఇన్స్ట్రక్షన్స్ వస్తే దాని ప్రకారంగా మనం యాక్షన్ తీసుకుంటాము. చెప్తున్నాం కదా మీకు. అంటే జిల్లాధికారిగా మీ మీద బాధ్యత ఉందండి. నా మీద బాధ్యత ఉంది. నేను నేను చేసిన వాళ్ళది ఇక్కడ నేను లేను అని కాదు కదా. మీరు అట్లా అడగడం మంచిది కాదు. నేను 9 గంటల దాకా ఉండి పోలీస్ స్టేషన్ కూడా పోయింది. అదే సార్, మీరు లేకపోతే జరిగిందంటే వేరు, మీరు ఉన్నప్పుడు జరిగిందంటే మీరు ఉండండి. వాళ్ళ దాంట్లో వాళ్ళు మాటలు అనుకుని గొడవలు స్టార్ట్ చేసిండ్రు. మేము 2 గంటలు కూర్చోబెట్టి చెప్పినాము ఒక అధికారిగా, బాబు మీరు ఆ విధంగా చేయకండి, అసోసియేషన్ వాళ్ళు మీరు ఆ విధంగా చేస్తే పిల్లలు నష్టపోతారు, మీరందరూ బయటికి వెళ్ళండి అని చెప్పి కూడా మేము అందరికి బయటకు పంపించేసేసినాము. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక అబ్జర్వర్గా పెట్టేసి మేము ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసినాము. సెకండ్ రౌండ్కు అక్కడనే మాటలు అనుకొని ఇది చేసుకున్నారు వాళ్ళు. పిల్లలు చీఫ్ మినిస్టర్ 2020 ఏర్పాటు చేసినప్పటికీ జిల్లా క్రీడాధికారి నిర్లక్ష్యమా ఇంకో మరొకట ఏమో తెలియదు, కానీ ఒక ఉషు క్రీడల్లో మాత్రం 2 సంఘాలు పరస్పర దాడులు దిగాయి. దీనివల్ల ఈ ముగింపు రోజు అటాసంగా జరగవలసిన క్రీడల్లో క్రీడాభిమానులు క్రీడా సంఘాల మధ్య వ్యత్యాసం పెరిగినట్టు కనబడుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఒలింపిక్ అసోసియేషన్కి సంబంధం లేకుండానే వీరు ప్రోటోకాల్ను పాటించడం లేదు అనే విమర్శలు ఉన్నప్పటికీ ఆ ప్రోటోకాల్ అనేది ఇన్విటేషన్ రూపంలో ఇచ్చామని చెప్తున్నారు. అయితే 2 సంఘాలు రాష్ట్ర పరిధిలో మొత్తం ఉన్న వాటిని కోఆర్డినేట్ చేసి క్రీడను జరిపించాల్సిన అధికారి మాత్రం తనకేమి పట్టినట్టు తాను ఉన్నాను, తన ముందే జరిగింది అనేసి అంటున్నాడు. అసలు అందరూ జరగకుండా క్రీడాకారులకు ఎలాంటి సందేశం ఇస్తారనేది రాబోయే తరాలు చూసింది. రాష్ట్రం మొత్తం ఈ పెద్ద మొత్తంలో ఇలాంటి ఈవెంట్ జరుగుతున్న సమయంలో నిజామాబాద్ జిల్లాలో ఇటువంటి ఘటన జరగడం బాధాకరం. కెమెరామెన్ హేమంత్ శ్రీనివాస్, నిజామాబాద్ స్పోర్ట్స్ గ్రౌండ్. ప్రజలు న్యాయపరమైన అంశాలపై అవగాహన కలిగి ఉండాలని మెజిస్ట్రేట్ పూజిత తెలిపారు. రాజ్యాంగబద్ధంగా కల్పించబడ్డ హక్కుల గురించి తెలిసి ఉండాలని పేర్కొన్నారు. ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం కోటగిరి సబ్ ఇన్స్పెక్టర్ సందీప్ ఆధ్వర్యంలో లీగల్ లిటరసీ అండ్ లీగల్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ పూజిత, అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సాయి శివ, విశిష్ట అతిథులుగా బోధన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకర్ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు ముఖ్య అతిథులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జూనియర్ కళాశాల విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించడానికి ముఖ్య అతిథులుగా హాజరైన కళాశాల ప్రిన్సిపాల్ కైసర్ని కళాశాల బృందం సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. బోధన్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ పూజిత, అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సాయి శివ మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, చట్టాల గురించి తెలియని వారు తెలుసుకునే చైతన్యం కావాలని అన్నారు. ప్రతి విద్యార్థులు మంచి చదువులు చదువుకొని ఎదుగుదల కోసం చిన్న లక్ష్యాన్ని పెట్టుకోకుండా పెద్ద లక్ష్యంతో ముందుకు సాగాలని, కష్టపడి చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధించాలని వారు పేర్కొన్నారు.
ఎవరైనా అబ్బాయిలు అమ్మాయిలను ఏడిపిస్తే అమ్మాయిలు ధైర్యంగా ఉండి పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. అలాగే 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు చైల్డ్ లేబర్ గా ఎవరైనా పనిలో పెట్టుకుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. చైల్డ్ లేబర్ గా పనిలో పెట్టుకున్న యజమానిపై కేసు నమోదు చేసి పోక్సో చట్టం కింద శిక్ష వేయబడుతుందన్నారు. సెల్ ఫోన్లు జాగ్రత్త వాడాలని, సెల్ ఫోన్ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయని, సెల్ ఫోన్ వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని, సెల్ఫీలు వాడేటప్పుడు తగు జాగ్రత్తలు తెలుసుకుని తమ ఉన్నతికి సోపానంగా వాడుకోవాలని అన్నారు. సెల్ ఫోన్ లో చాటింగ్లు చేయకుండా, ఎవరైనా ఓటీపీలు అడిగితే చెప్పకుండా జాగ్రత్తగా సెల్ ఫోన్ వాడుకోవాలన్నారు. ఎందుకంటే సైబర్ క్రైమ్లు జరిగే ప్రమాదాలు చాలా ఉన్నాయని వారు సూచించారు. అలాగే కళాశాలలో విద్యను బోధిస్తున్న అధ్యాపకులను అవమానం పరిచే బాధ పెట్టకూడదని, వారి వద్ద మంచి విద్యను పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ సందీప్, కళాశాల ప్రిన్సిపల్ కైసర్ పాషా, అధ్యాపకులు దత్తాత్రి, ప్రమోద్, రవీందర్, సంతోష్, రాములు, గాయత్రి, శ్రీలత, ఆయుష, హర్షియా, రిజ్వానా తదితరులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ అనేది అసలు నార్మల్లీ మనం ఎడ్యుకేషన్ దేనికోసం మంచి ఉద్యోగం తెచ్చుకొని లైఫ్ లో మంచిగా సెటిల్ అయ్యి కొంచెం లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయడానిక. సో ప్రైమరీ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఫర్ లగ్జరీ ఆర్ గెటింగ్ ఎ జాబ్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఒక మంచి చదువుకుంటున్నాడు అంటే అర్థం ఏంటిదంటే ద వే యూ థింక్, మనం ఆలోచించే విధానం, మనం ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకునే విధానం మనకి అర్థమవుతుంది, మన ఆలోచన విధానం మారుతుంది. సో దాట్ ఈస్ ద రీజన్ ఎడ్యుకేషన్ అందరికీ విద్య ఉండాలి, అందరూ ఎడ్యుకేటెడ్ ఉండాలి. దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ యూ. మీ పక్కన ఉన్న వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా డ్రాప్ అవుట్ అవుదాం అనుకున్నా, చదువుకోవట్లేదు, వాళ్ళకి చదువు ఒక ఇంపార్టెన్స్ చెప్పాలి. ఏదో గొప్ప ఉద్యోగం తెచ్చేసుకొని లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఇదంతా సెకండరీ. ఎడ్యుకేషన్ ఇస్ ద ప్రైమరీ ఆబ్జెక్ట్ ఇస్ టు మేక్ పీపుల్ థింక్. ఇట్ విల్ మేక్ యూ సీ ఆర్ పర్సీవ్ ద థింగ్స్ ఇన్ అ డిఫరెంట్ వే. ఒక ఏదైనా ఇప్పుడు యాక్సిడెంట్ అయింది అనుకోండి, నాకెందుకు, నేనేం చేయాలి, మిమ్మల్ని ఎత్తుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళకపోయినా అట్లీస్ట్ మీ తరఫున సాయం మీరు ఏం చేయగలరు. అట్లీస్ట్ మీరు చదువుకుంటే అట్లీస్ట్ యూ నో హౌ టు డూ ఫస్ట్ ఎయిడ్ ఎట్లా చేయాలో మీకు తెలుస్తుంది. And again, I want to tell you about domestic violence these days. Domestic violence offense is increasing like anything. And అది ఇట్లాంటి విషయాలు డొమెస్టిక్ వైలెన్స్లో ఉంటాయని కూడా తెలియదు. అంటే ఇంట్లో మీ పేరెంట్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, ఇఫ్ ఎనీబడి లైక్ బాయ్స్, గర్ల్స్ ఎవరైనా, డొమెస్టిక్ వైలెన్స్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ మ్యారీడ్ పీపుల్. ఒట్టి పెళ్ళైన వాళ్ళకి జరిగితే మాత్రం డొమెస్టిక్ వైలెన్స్ అంటారని అనుకోకండి. మైనర్ పిల్లలు కానీ, మేజర్ పిల్లలు ఎక్కడైనా ఇంట్లో ఒక క్లోజ్డ్ ప్లేస్లో ఏదైనా వైలెన్స్ జరిగితే దట్ ఈస్ కాల్డ్ డొమెస్టిక్ వైలెన్స్. ఇఫ్ ఎనీథింగ్ ఈస్ హ్యాపెండ్ విత్ యూ, మీరు అట్లా సైలెంట్గా కూర్చొని ఫస్ట్ టైం అది రిపోర్ట్ చేయకుండా అది ఇంకా అగ్రివేటెడ్ అయ్యి పెద్దగా ఎవరికి పెట్టుకొని తర్వాత పోలీస్ దగ్గరికి రావడం, అంటే నార్మల్లీ అందరూ పోలీస్ స్టేషన్ అనేది ఏదో పెద్దది అనేసుకొని, నో, పోలీస్ ఇస్ వెరీ ఫ్రెండ్లీ పోలీస్ దీస్ డేస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ యూ కెన్ కమ్ టు గురించి తెలుసుకొని కన్సర్న్ పోలీస్ స్టేషన్కో లేకపోతే ఇంకెవరికైనానో మీ స్కూల్ మేనేజ్మెంట్కో పలానా హోటల్లోనో పలానా బైక్ మెకానిక్ షాప్లో ఒక అతను చైల్డ్ లేబర్గా పనిచేస్తారని చెప్తే ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ఆయనను అక్కడి నుంచి రిలీజ్ చేసి వాళ్ళని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అని ఉంటుంది. ఎంతమంది తెలుసు, డిస్ట్రిక్ట్ లెవెల్లో చైల్డ్ వెల్ఫేర్ కమ్యూనిటీస్ అని, జువెనల్ బోర్డ్స్ అని చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి పిల్లల కోసం. సో మీరు ఇచ్చిన ఒక కంప్లైంట్ వల్ల ఆ పర్సన్ని ఆ వర్క్ ప్లేస్ నుంచి బయటికి తీసుకొచ్చి చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో జాయిన్ చేయించి వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో లాస్ ఉన్నాయని తెలుసుకోకపోవడం వల్ల, తప్పు జరుగుతుంది అని తెలిసి కూడా సైలెంట్గా ఉండడం వల్ల చాలా నష్టాలు, అనర్థాలు జరుగుతాయి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు నేను ఆ స్పీచ్ ఎగ్జాక్ట్ 12:30కి స్టార్ట్ చేస్తున్నాను. సో 12:40కి ఎవరైనా ఒకరు రిమైండ్ చేయండి. ఎందుకు 10 minutes అని స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, మన ఇండియాలో ప్రతి 10 నిమిషాలకి ఒక గర్ల్ కానీ ఒక బాయ్ కానీ జెండర్ బేస్డ్ వైలెన్స్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. ఎవరికైనా తెలుసా వాట్ ఈస్ మీన్ బై జెండర్ బేస్డ్ వైలెన్స్? సో జెండర్ బేస్డ్ వైలెన్స్ అంటే ఒక హ్యూమన్ బీయింగ్ యొక్క జెండర్, వెదర్ ఇట్స్ ఏ బాయ్ కానీ గర్ల్ కానీ, వాళ్ళ జెండర్ బేస్డ్ వాళ్ళపైన అసాల్ట్ చేయడం కానీ, అబ్యూజ్ చేయడం కానీ, వాళ్ళ రైట్స్ని టేక్ ఓవర్ చేసుకోవడం కానీ జెండర్ బేస్డ్ వైలెన్స్ అంటారు. మీరు అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా. సో ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మొబైల్ ఫోన్స్ కానీ, మీ పేరెంట్ మొబైల్ ఫోన్స్ కానీ గూగుల్లో ఓపెన్ చేసి జెండర్ బేస్డ్ వైలెన్స్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా అని కొట్టింది. సో ప్రతి 10 నిమిషాలకి ఒక బాయ్ కానీ గర్ల్ కానీ జెండర్ బేస్డ్ వైలెన్స్ గురించి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇంతకుముందు మేడం చెప్పినట్టు వైలెన్స్ అనేది పోక్సో యాక్ట్ అయినా సరే ఒక బాయ్కో ఒక గర్ల్కో పరిమితం అవ్వలేదు. సో బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఈక్వల్లీ ఎఫెక్టెడ్ ఇన్ దిస్ జెండర్ బేస్డ్ వైలెన్స్. సో మీరంతా 17-18 years ఉంటారు ఇప్పుడు. సో 17-18 years ఉన్నాము. ఈ జెండర్ బేస్డ్ వైలెన్స్ స్టాటిస్టిక్స్ వల్ల లేకపోతే ఇంకేం యాక్ట్ వల్ల మేము ఏం చేస్తాం అనుకుంటే మీరే చేయగలరు.
ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్నారు, మీకంటే ఎక్కువ మంది ఈ గవర్నమెంట్ స్కూల్స్కి కానీ కాలేజెస్ కానీ యాక్సెస్ లేకుండా చాలామంది ఉంటారు. సో వాళ్ళ మీద చూసుకుంటే మీరు ఖచ్చితంగా ప్రివిలేజ్గా కాదు. డెఫినెట్లీ ఎవ్రీవన్ సిట్టింగ్ అవుట్ హియర్ ఈస్ ప్రివిలేజ్డ్. సో మీరేం చేయాలి, ఈ ప్రివిలేజ్ని యూజ్ చేసుకొని లాస్ గురించి తెలుసుకొని మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ కజిన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎడ్యుకేట్ చేయాలి. సో ఎవ్రీవన్ ఆఫ్ యూ షుడ్ కాన్విన్స్ యువర్సెల్ఫ్. సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వాల్సిందేనని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ కేశవులు డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందన్నారు. జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె 15వ రోజుకు చేరింది. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోవడంతో పక్షం రోజులుగా వివిధ రకాల నిరసనలు తెలుపుతున్నారు. శనివారం తెలంగాణ మేధావుల ఫోరం చైర్మన్ డాక్టర్ కేశవులు మద్దతు తెలిపారు. రాష్ట్రంలో సర్వశిక్ష అభియాన్ లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు సమ్మెబాట పట్టారన్నారు. ఎస్ఎస్ఏలో పనిచేస్తున్న 10 విభాగాలకు చెందిన ఉద్యోగులు న్యాయంగా వారికి రావాల్సిన సౌకర్యాల కోసం అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. తిరిగి అదే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. న్యాయపరమైన సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం స్పందించకుండా కాలయాపన చేస్తుందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగుల ధర్నా టెంట్లకు వద్దకు వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో సమస్యలని పరిష్కరిస్తామని ఆనాటి పీసీసీ అధ్యక్షుడు హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి పట్టించుకోవడం లేదని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ బి కేశవులు ఆరోపించారు. సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న ఉద్యోగులు చేస్తున్న ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ కేశవులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సంవత్సరం దాటినా ఉద్యోగుల సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వ కార్యాచరణ లేదు. వివిధ సంఘాల కింద ఉన్న ఉద్యోగులందరూ జేఏసీగా ఏర్పడి సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలోకి వెళ్లినా కూడా ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. మీరు ఎవరిని విలువలే, వాళ్ళే ఊరికొచ్చి ఎక్కడ మంది ఉన్నారా, ఎప్పుడు వద్దామా, మన మాటలు చెప్తామా. సాక్షాత్ ముఖ్యమంత్రి వచ్చి ఏం చేశాడు, ఏదైనా 100 రోజులే చెప్పాడు. అమ్మ అన్నిటికీ 100 రోజులే చెప్పాడు. ఆ 100 రోజులలో మీరు ఇవ్వచ్చు కదా. బస్సుని ఎవడు అడిగాడండి? మేము బస్సుని అడిగినావా? ఆడవాళ్ళే బస్సు వద్దంటున్నారు. నేను చాలా సర్వే చేస్తున్నారు. ఆడవాళ్ళు బస్సు వద్దంటున్నారు. ఆడవాళ్ళు బస్సు వద్దనడమే చాలా మంచిది. బస్సుల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నది. చిన్న చిన్న కిరాణా షాప్ ఉన్నోడు, చిన్న దుకాణం పెట్టుకున్నాడు, పప్పులు వీపులు అమ్ముకునేటోడు, వాళ్ళ దిక్కులకు అన్ని కరీంనగర్, నిజామాబాదు పెద్ద పెద్ద క్వార్టర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లు వచ్చి కొంటే ఊళ్ళో వాడు బతకన్నా తీకన్నా. ఏం చేయాలో ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించారు. అరే అన్నం కావాలరా, మా ఉద్యోగం లేదు, మాకు జీతాలు సక్కలేవు, మాకు టైం మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది, మేము ముసలనం అయిపోతున్నాం. ఆఖరికి 15 సంవత్సరాలుగా పనిచేసి పిల్లలు అయిపోయి డబల్ అయిపోయి బతుకుతాను. మా జీతాలు కనీస వేతనం వేరా అంటే ఉత్తపునానికి వచ్చిన బస్సును 4 వేసే బస్సులను 3 వీకేసి 1 మాత్రం ఉంచేసి సావురు భయ అంటుంది. ఇది మన తెలంగాణలో పరిస్థితి. మనం ఏం కోరుకుంటున్నాం మీ అందరూ తెలుసు కదా. తెలంగాణ వ్యాప్తంగా మనకు 19,360 మంది ఉద్యోగస్తులు ఉంటే ఇప్పటి వరకు 100 మంది నిన్న మొన్న వెళ్ళిపోయింటారు. ఇది అద్దరు ఇది చేస్తాడో పీకుడో అని తెలంగాణ భాష చెప్తున్నా. అంత పరిస్థితి ఉంది. మనం కోరుకుంటున్నది ఏం కోరుకోవట్లేదు. మనకు కేవలం 3 డిమాండ్లు ఇస్తే నాకైతే సంతోషం. ఏంటి ఆ డిమాండ్లు? మనం ఓన్లీ తెలంగాణనే మనం డిమాండ్ చేస్తున్నామా? మీరు హర్యానా తీసుకోండి, మేఘాలయ తీసుకోండి, త్రిపుర తీసుకోండి, అరుణాచల్ ప్రదేశ్ తీసుకోండి, హిమాచల్ ప్రదేశ్ తీసుకోండి. అన్ని రాష్ట్రాలలో సమగ్ర అంటే అక్కడ సర్వశిక్ష అభియాన్ అంటారు ఎస్ఎస్ఏలో వాళ్ళందరికీ రెగ్యులరైజేషన్ చేశారు. మీరు రెగ్యులరైజేషన్ కాదా, కనీస వేతనాలు 20 అంటే కనీస వేతనాలు బాయ్, రెగ్యులరైజేషన్ బాయ్, ఇది బాయ్. ఇంకోటి మీరేం తక్కువ పని చేస్తలేరు కదా. ఆశా వర్కర్లు ఏమి ఎక్కువ పని చేస్తలేరు కదా. మిగతా అంగన్వాడీ వర్కర్లు ఏమి ఎక్కువ పని చేస్తలేరు కదా. వాళ్ళకు రెగ్యులరైజేషన్ ఇచ్చారు, ఉద్యోగ భద్రత ఇచ్చారు, రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇచ్చారు. మీకు ఏమున్నది ఇలా మూడిట్లో ఏదైనా ఉందా? కనీస ఉద్యోగ భద్రత లేదు ఈ రోజు వరకు. ఉందా? కనీస వేతనాలు లేవు. పోయినారే ఉండక రిటైర్మెంట్ అయినా కానీ కనీసం చేరా కూరగాయలు ఇవ్వాలి. రేపట్ల పరిస్థితి అవుతుంది. నా పరిస్థితి కూడా అట్లే కావచ్చు. రేపు ఎన్ని పైసలు ఉన్నా రిటైర్ అయినాక దేకటోడు కరువు అయిపోతుంది. మీ రిటైర్మెంట్ అయినాక ఆడవాళ్ళైతే పరిస్థితి కోరేదాన్ని పైసలు వస్తేనే మొగుడు కానీ అత్తమామ చూసుకుంటారు. మీకు ఏ 1000 రూపాయలు రాకపోతే ఎప్పుడు పోతారనే చూసారు. రిటైర్మెంట్ బెనిఫిట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్యోగస్తులకి 50 లక్షలు ఇస్తున్నారు. ఆశా వర్కర్లకైనా మిగతా వాళ్ళకైనా 20 లక్షల దాకా 10 నుంచి 15 లక్షలు ఇస్తున్నారు. మీకు కనీస వేతనాలు ఇచ్చేసి కనీస ఉద్యోగ భద్రత కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్తో కుంపలెంట్కి ఏమవుతున్నాయి? మీకు ఎన్ని కోట్లు పోతున్నాయి? భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి జాతికి క్షమాపణ చెప్పాలని రాష్ట్ర మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ నీరడి లక్ష్మణ్ అన్నారు. మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ పై పార్లమెంట్ లో చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ జిల్లా కేంద్రంలోని స్థానిక పులాంగ్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి మాల మహనాడు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. మాల మహనాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరడి లక్ష్మణ్ మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా మంత్రి పదవి నుండి తప్పియాలని, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కులానికో, మతానికో, ప్రాంతానికో, భాషకు ప్రతినిధి కాదని ఆయన ఒక విశ్వ మానవుడని కొనియాడారు. ఆ మహానుభావునిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను వెంటనే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దేశంలోని ప్రజలందరూ సమాన హక్కులతో ఉండాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ సంవిధానాన్ని రచిస్తే అది తెలియని కేంద్ర హోంమంత్రి అంబేద్కర్ ను కించపరిచే విధంగా మాట్లాడాలని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహనాడు జిల్లా అధ్యక్షులు సక్కి విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు ప్రభంజన్, ఎంపీజీ స్టేట్ ప్రెసిడెంట్ అబ్దుల్ అజీజ్, జిల్లా అధ్యక్షులు షేక్ హుసేన్, జహీర్ భాయ్, సాజిద్, సిద్దిక్, మోయిస్, లక్ష్మణ్, దండు అనిల్, శ్రావణ్, సుంకర విజయ్, సిర్పూర్ రమేష్, తలారి బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ మిత్రులకు మాలా మానాడు తరపున జై భీమ్. ఈరోజు రాజ్యాంగ వ్యతిరేకి పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్ హౌస్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అంబేద్కర్ 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 అంటే ఇది ఒక పేషన్ అయిపోయింది. అంబేద్కర్ నామం చేసే బదులు దేవుడు రాముణ్ణి, కృష్ణుని తలుచుకుంటే 7 జన్మాలకు పుణ్యం వస్తుందని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉచ్చరించడం జరిగింది. అమిత్ షాకు, మనవాదులకు వేదిక ద్వారా చెప్తున్నాం, మీరు మీ జీవిత కాలం అంతా పాపాలు చేస్తారు కాబట్టి దేవుళ్ళని కొలుసుకుంటే పుణ్యం వస్తా అంటున్నారు. కానీ భారతదేశంలో నీ తల్లికి చదువు చెప్పింది రాజ్యాంగం, నీ బిడ్డకు చదువు చెప్పింది రాజ్యాంగం, నీకు చదువు చెప్పింది రాజ్యాంగం, నిన్ను అధికారం వైపు తీసుకుపోయింది రాజ్యాంగం, నిన్ను ఎన్నికల్లో నిలబెట్టింది రాజ్యాంగం, నీకు మంత్రి పదవి ఇచ్చింది రాజ్యాంగం. మనువాదులారా జాగ్రత్త, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అంచెలంచెలుగా దాన్ని తీసేద్దామని మీరు ప్రయోగం చేస్తున్నారు. కానీ మీ తరం కాదు కదా, మీ తాతల తరం కాదు, వచ్చే తరం కాదు, ఎప్పటికీ కూడా సాధ్యం కాదు. నీవు బేషరతుగా పార్లమెంట్ సాక్షిగా క్షమాపణ చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేయు. నీకు ఒక సిగ్గుశరం ఉంటే అమిత్ షా నిజామాబాద్ నుంచి మాట్లాడుతూ మీ వేదిక ద్వారా మీరు గుజరాత్ హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు జైలుకు పోయినావు. దట్ ఈజ్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, దట్ ఈజ్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం. ఏమన్నా అక్రమాలు చేస్తే మీ మనువాదులందరూ కలిసి జైలుకు. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని చేస్తున్న ఆందోళన 14వ రోజుకు చేరింది. అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా చౌక్ లో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నిజామాబాద్ ఆధ్వర్యంలో 15వ రోజు సమ్మెలో భాగంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా మోకాళ్లపై అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు మాట్లాడుతూ తమ యొక్క న్యాయపరమైన డిమాండ్ల సాధన కొరకు 15 రోజులుగా నిరసనలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, ఇకనైనా తమ న్యాయపరమైన డిమాండ్ అయిన రెగ్యులరైజేషన్ సత్వరమే చేయాలని కోరారు. 20 సంవత్సరాలుగా విద్యాశాఖలో భాగమైన సమగ్ర శిక్షలో అతి తక్కువ వేతనాలతో వెట్టి చాకిరీ చేస్తూ విద్యాశాఖను సర్వతోముఖాభివృద్ధికి తీసుకెళ్తూ కష్టపడుతున్న కనీస వేతనాలు లేక వీరి కుటుంబాలు ఆపసోపాలు పడుతున్నారని, మా యొక్క సమస్య పరిష్కారం కోసం ఒక 15 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలపై పరిష్కారం చూపుతామని చెప్తూ సాత్సారం చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. ఈ యొక్క దీక్షలకు సంఘీభావం తెలపడానికి సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్, మహిళా అధ్యక్షురాలు గంగమణి, నాయకులు ప్రకాష్, అఫ్సర్ రవికిరణ్, జాన్ సత్యపాల్, గంగాధర్, ప్రభు, రమేష్, రాణి, సుప్రజ, పద్మ తదితరులు పాల్గొన్నారు. నా పేరు అంజయ్య, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నిజామాబాద్ జిల్లా వైస్ ప్రెసిడెంట్. మరి
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం గాను గత 14 రోజులుగా మరి ధర్నా చౌక్లో మేము మా సమస్యల పరిష్కారం కోసము మరి నిరవధిక సమ్మెను చేస్తూ ఉన్నాం. మరి 14 రోజులు అవుతున్నా కూడా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. మరి ప్రతిరోజు కూడా ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో నిరసన తెలుపుతూ ప్రభుత్వానికి మా సమస్యలను వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు అర్ధనగ్న ప్రదర్శనతోటి మరి ప్రభుత్వానికి తెలిసే విధంగా ఈరోజు మేము ఈ ప్రదర్శన చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మా సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మొన్ననే రీసెంట్గా మా సమగ్ర ఉద్యోగుల్లో 2 చనిపోవడం జరిగింది. మరి వాళ్ళకి ఎటువంటి పరిహారం కూడా ప్రభుత్వం నుంచి కానీ రాలేదు ఇప్పటివరకు. మరి అటువంటి దీనస్థితిలో మా జీవితాన్ని గడుపుతున్నాం. అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ నిజామాబాద్ మరి గత 14 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న మా సమగ్ర శిక్ష ఉద్యోగుల గోడును ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇటువంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వాలు ఉండడం వల్లనే ప్రజాస్వామ్యంలో మరి ఉద్యోగుల మనుగడ సాధించబడడం లేదు. కనుక సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన వేతనము, సమాన పనికి సమాన వేతనం అనేది ఎక్కడ పోయిందో అర్థం కాదు. కనుక మా అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని కోరుతున్నాము. గత 15 సంవత్సరాలుగా మేము పీడించబడుతూ పనిచేస్తున్నాము. మరి తక్కువ వేతనాలతో, అల్ప వేతనాలతో, చాలీచాలని వేతనాలతో 15 సంవత్సరాలుగా చేస్తున్నప్పుడు కనీసం 9,000, 10,000, ఈరోజు రోజు కూలికి 1,000 రూపాయలు ఉంది. అటువంటి దశలో మేము ఇంత కష్టపడి కేజీబీలు, టీచర్లు, యూఆర్ఎస్లు, సిఆర్టీలు, ఎంఎస్లు, సిసిఓలు, ఐఆర్పీలు ఇలా 10-12 డిపార్ట్మెంట్లకు సంబంధించిన వ్యక్తులు మేము గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పుడు మరి ఏ ప్రభుత్వమైన చిత్తశుద్ధి లేక మనల్ని వేధిస్తూ భరిస్తూ మనం బాధ పెడుతూ ఉన్నాయి. కనుక ప్రభుత్వాలు దిగొచ్చి మరి ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు మరి టీ తాగేంతో మీ సమస్య పరిష్కారం చేస్తానని గతంలో చెప్పడం జరిగింది. మరి ఆ టీ ఎటు పోయింది? వాళ్ళ భార్య రోజు టీ వస్తుందా లేదా? మరి టీ మీద ఉపవాసం ఏమన్నా ఉన్నాడా? ఆయన దిగి రావాలని కోరుతున్నాం. ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కరించాలి. లేకపోతే ఉద్యమము ఉధృతం చేసి ఇంకా ఉద్యమాన్ని మరి తెలంగాణ పోరాటం ఎట్లా జరిగిందో ఆ దిశలో తీసుకెళ్లడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కనుక దయచేసి ఆడబిడ్డల యొక్క మొరను ఆలకించి సర్వే నెంబర్ 1317లో గల భూమికి తమ తాత ముత్తాతల కాలం నుండి పట్టా కలిగి ఉన్నామని కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ భూమిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని భూమి యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమిని తాము చదును చేసుకుంటే పనిగట్టుకుని తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్పల్లి మండల కేంద్ర శివారులో దమ్మనపేట రోడ్డు పక్కన గల 1317 సర్వే నంబర్లో గల భూమి విషయంలో పలు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సందర్భంగా భూమి యజమానులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా పట్టాదారులు సిరిగద్ది సందీప్, సాయి కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ భూమిపై తాతల కాలం నుండి పట్టా పొంది ఉన్నామని, తాము గత 20 ఏళ్ల నుండి బ్రతుకు తెరువు కోసం గల్ఫ్కు వెళ్లడంతో ఈ భూమిని చదును చేయలేదని తెలిపారు. ఇందులో తమ తాతలు, తండ్రులు వరి పంట పండించారని వివరించారు. కొందరు కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, పట్టా భూమి విషయంలో జోక్యం చేసుకోవడం తగదని అన్నారు. ఓ పత్రికలో తమ వివరణ లేకుండానే తప్పుడు వార్త ప్రచురించారని, ఆ పత్రికపై పరువు నష్టం దావా వేస్తామని అన్నారు. ఇప్పటికైనా తప్పుడు ఆరోపణలు చేసేవారు తీరు మార్చుకోవాలని, లేదంటే చట్టపర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భూ యజమానుల కుటుంబీకులు సిరిగద్ద ఆసన, నడిపి ఆసన, సందీప్, చిన్నసాయిలు తదితరులు పాల్గొన్నారు. సిరిగద్ద సాయి కుమార్, చిన్న సాయిలు. మా తాతల నుంచి 1317 సర్వే నంబర్ అనేది మా తాతల నుంచి ఉంది. మా తాతకు 4 కొడుకులు, అంటే మా నాన్న, పెదనాన్న వాళ్ళకిన 3, మొత్తం కలిపి ఈ 4 పట్టా పాస్బుక్లతో సహా చేసుకున్నాము. 2018లోనే మాకు పట్టా పాస్బుక్లు కూడా ఇష్యూ అయ్యాయి. దీనికి మేము డెవలప్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఇంతకుముందు మాకు కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల, అందరూ అన్న వాళ్ళకి గల్ఫ్ వెళ్ళడం వల్ల మేము డెవలప్ చేయలేకపోయాము. ఇప్పుడు అందరం ఓకే ఉండడం వల్ల దీన్ని డెవలప్ చేద్దామని చెప్పేసి చేసడం వల్ల మొత్తం అందరూ ఊర్లో వాళ్ళు, మాకు పడరాని వాళ్ళు ఏం చేశారు అంటే ఇది కుంట కబ్జా అని చెప్పేసి ఎలిగేషన్స్ వచ్చాయి. దీనికి మేము ఏమంటున్నామంటే, ప్రతి ఒక్కరు ఏదైనా ఉన్నా అని డైరెక్ట్ ఇక్కడికి వచ్చి మమ్మల్ని అడిగి ఎలిగేషన్స్ చేసినా అయిపోతుండే. కాకపోతే ఏం అడగకుండా చేయకుండా డైరెక్ట్ న్యూస్ పేపర్లు ఇవ్వడం కానీ అవన్నీ చేశారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఖండిస్తున్నాము. ఏదున్నా కానీ మేము తహసీల్దార్ దగ్గర కానీ, ఆర్డీఓ దగ్గర కానీ, కలెక్టర్ దగ్గర కానీ రావడానికి సిద్ధంగా ఉన్నాము. ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దీనికి దయచేసి ఏదైనా ప్రచారం చేసే ముందు కరెక్ట్గా రాసి కానీ కనుక్కొని కానీ చేయాల్సిందిగా. నడిపే ఆశన్న,
సిరిగద్ద నడిపే ఆశన్న. ఈ జాగా పురాణ నైజాం పట్ట మా తాత ముత్తల నుంచి చేసుకుంటూ వచ్చిండ్రు. మా బాపులు చేసిండ్రు, మేము కూడా చేసి మాకు 60-70 ఏళ్ళు కూడా వచ్చినాయి, మేము కూడా చేసినాము. గల్ఫ్ దేశాలు పోవుట్లా ఇది ఏడాది అట్లనే ఆగిపోయింది. ఆగిపోవట్లా ఇప్పుడు మట్టి నింపుకొని చేసుకుందాం అన్నట్టు దీన్ని ఇది చేసినాము. ఇప్పుడు ప్రతి మనిషి దీనికి మట్టి నింపుతున్నారు, కుంట అంటున్నారు. కుంటకే ఉన్నది, మాకేమున్నది. ఒరిజినల్ పట్ట ఇది ముందటి నుంచి ఉన్న తాత ముత్తాల అప్పటి నుంచి. ఇప్పటిదేం కొత్తదేం కాదు. వట్టిగా ఎల్లాడి చేసి అంతా ఇది చేస్తున్నారు ఊళ్ళే. చేసినాం, పొలం చేసినాం, నేను గుర్తు చేసినాం, పొలం చేసినాం. 20 సంవత్సరాల నుండి మేము గల్ఫ్ దేశాలు, మా నాన్న నేను గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసము బయట దేశాలకు వెళ్ళినాం. ఇక్కడ మాకు సరైన ఇది లేక అలా నలుగురు పొత్తులో ఉండడం వలన ఈ ల్యాండ్ మేము నలుగురం ఒక దగ్గర లేకపోవడం వలన దీన్ని డెవలప్మెంట్ చేసి మట్టి లింపుకొని పంట వేసుకుంటామంటే ఒక్కొక్కరము ఒక్కొక్క జాగాలో ఉండి మేము చేయలేకపోయినాం. ఈరోజు అందరం ఇక్కడికి వచ్చినాం కాబట్టి సరే అందరం కలిసి చేసుకుందాం, మంచికొక బాగాన తీసుకుందాం అని చెప్పేసి దీన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉంటే మాకు పడిరాని వ్యక్తి ఎవరో మమ్మల్ని ఇలా ఈ విధంగా కుంటని కబ్జా చేస్తున్నారని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత రాష్ట్ర సమితి కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు కావడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఖండించారు. ఎర్గట్ల మండల బీఆర్ఎస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండించారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఫార్ములా ఈ రేస్ ని ప్రపంచంలోని అనేక గొప్ప నగరాలను కాదనుకుని హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత కేటీఆర్ది అని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఫార్ములా ఈ రేస్ వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చింది వాస్తవం. కానీ కొత్త ప్రభుత్వం రాగానే కక్షపూరితంగా ఈ రేస్ ను రద్దు చేసిందన్నారు. రద్దు చేయడమే కాకుండా ఈ రేస్ నిర్వహణలో అవినీతి జరిగింది అంటూ ఈ రేస్ ను పావుగా వాడుకుని కేటీఆర్ పై బురద చల్లడానికి అక్రమ కేసు బనాయించిందన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని భారత రాష్ట్ర సమితి నాయకులు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారి పైన అక్రమ కేసును బనాయించడం, కాంగ్రెస్ పార్టీ బనాయించడాన్ని ఎర్గట్ల మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను పెంచిన కేటీఆర్ పైన ఓటుకు నోటు కేసులో ఇప్పటి వరకు కూడా ఒక ముద్దాయిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎగిసిపడి మాట్లాడడం సరైన పద్ధతి కాదు. అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానిపైన చర్చ పెడదామని వాయిదా తీర్మానాలు పెట్టిన విడ్డూరకరం. ఈ కార్ రేసింగ్ విషయంలో కేటీఆర్ గారికి ఎలాంటి ముడుపులు కానీ ఎలాంటి డబ్బులు కానీ ముట్టిన దాఖలాలు కానీ సాక్ష్యాలు కానీ లేవు. కానీ స్థానిక ఎలక్షన్లు దగ్గరలో ఉన్నాయి కాబట్టి బురద జల్లి బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడం, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుటుంబం పైన వారి యొక్క మానసిక స్థితిని దెబ్బతీయడానికి ఇలాంటి కుట్రలు రేవంత్ రెడ్డి గారు చేయడం సరైన పద్ధతి కాదు. ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సంవత్సరం పూర్తయినా కానీ ఈనాటి వరకు కూడా వారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల విషయంలో కాబట్టి 420 ఇచ్చినటువంటి హామీల విషయంలో కానీ ఏ ఒక్కటి కూడా అమలు కావడం లేదు. ప్రజలందరి యొక్క దృష్టిని మరల్చడానికి ప్రభుత్వ పరిపాలన తీరుపై విమర్శలు వస్తున్న సందర్భంలో ప్రజల పాఠశాల విద్యార్థులు సామాజిక సేవలో భాగంగా విరాళాలను సేకరించి అంధ విద్యార్థుల పాఠశాలకు నిధులు అందజేశారు. ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలను చిన్నప్పటి నుండే అలవర్చుకోవడం అభినందనీయమన్నారు. హైదరాబాద్ పంజగుట్ట శ్రీనగర్ కాలనీలోని సోచ్ స్వచ్ఛంద సంస్థకు నందిపేట మండల కేంద్రం గీతా కాన్వెంట్ విద్యార్థులు సోమవారం స్థానిక ఎస్ఐ చిరంజీవి చేతుల మీదుగా సంస్థ స్పాన్సర్స్ రిలేషన్స్ ఎగ్జిక్యూటివ్ పద్మకు 67,000 రూపాయల చెక్కును విద్యార్థులు అందజేశారు. ఎక్కువ మొత్తం విరాళం కలెక్ట్ చేసిన విద్యార్థులకు ఎస్ఐ అభినందనలు తెలుపుతూ మోడల్స్ ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ చిరంజీవి మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలోని అంధ విద్యార్థులకు తమ వంతు సహాయంగా నందిపేట గీతా కాన్వెంట్ విద్యార్థులు వారికి తోచిన విధంగా వారి కుటుంబాల బంధువుల దగ్గర విరాళాలను సేకరించి స్వచ్ఛంద సంస్థకు ఇవ్వడం ఎంతో గర్వకారణమన్నారు. ఇంత చిన్న వయసులో సేవా దృక్పథంతో ఇంత పెద్ద మొత్తాన్ని సేకరించడం సంతోషమైన విషయమని, సేవా దృక్పథం ఈ వయసు నుంచి అలవాటు కావడం మంచి పరిణామమని, మున్ముందు ఇంకెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆశిస్తున్నానని అన్నారు. విద్యార్థులకు విద్యాబోధనే కాకుండా సమాజంలోని విధి వంచన కారణంగా ఎంతో మంది ఇబ్బందులకు గురవుతున్నటువంటి వారికి
సహాయం చేసే కార్యక్రమాలను విద్యార్థుల చేత చేయిస్తున్న పాఠశాల యాజమాన్యానికి కూడా మా తరపున ధన్యవాదాలు తెలిపారు పాఠశాల కరెస్పాండెంట్ కానూరి సాగర్, ఉపాధ్యాయులు భూషణ్, పాఠశాల విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మన నందిపేటలోని గీతా కాన్వెంట్ హై స్కూల్ స్టూడెంట్స్ అందరూ కూడా హైదరాబాద్లోని సోచ్ ఫౌండేషన్ బ్లైండ్ స్టూడెంట్స్ గురించి వాళ్ళు స్వచ్ఛందంగా సుమారు ఒక 67,000 అమౌంట్ని వాళ్ళు స్వచ్ఛందంగా కలెక్ట్ చేయడం జరిగింది. ఈ అమౌంట్ని ఈరోజు స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపాల్ గారు ప్లస్ ఆ కలెక్ట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరఫున మన సోచ్ ఫౌండేషన్ అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఆ మేడం రావడం జరిగింది. ఆ మేడం గారికి ఈరోజు ఈ స్టూడెంట్స్ మరియు ప్రిన్సిపాల్ గారు అందరూ కూడా పార్లమెంట్ సేవల సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాతపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ ఖండించింది. అంబేద్కర్ విగ్రహానికి ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ పాలాభిషేకం చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బాన్స్వాడలో అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానపరిచే విధంగా మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. వారు రాజ్యాంగాన్ని రచించకపోతే మీరు హోంమంత్రిగా ఉండేవారు కారని వారన్నారు. అణగారిన వర్గాలకు అంబేద్కర్ దేవుడే అని తెలిపారు. అమిత్ షాను మంత్రివర్గం నుంచి తీసేసి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని వారు కోరారు. స్వేచ్ఛ ఉన్నదంటే ఆయన రాజ్యాంగం వల్లే స్వేచ్ఛ ఉంది. ఆయన ఇవాళ మనము ఈ రోజు ఇంతగా బతుకుతున్నామంటే ఆయన వల్లనే, ఆయన చొరవతోటే ఇవన్నీ నడుస్తున్నాయి. కాబట్టి ఊపుకునేది లేదు. బీజేపీని రాబోయే దినాల్లో పొందబెట్టే సమయం వస్తుంది, వచ్చి తీరుతుంది. మీద వాళ్ళని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళ స్వయంలో ఉన్నటువంటి అంబేద్కర్ ను ఇవాళ కించపరుస్తుందంటే ఊపుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా పాలాభిషేకం చేస్తూ ఇవాళ అంబేద్కర్ ను మరి ఈ బాన్స్వాడ ఏదైతే అగ్రవర్ణ అమిత్ షా తన అగ్రవర్ణ ఆధిపత్యాన్ని దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలైనా మళ్ళీ అదే ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ అంబేద్కర్ గారి పట్ల పార్లమెంట్లో చేసిన ఏదైతే అనుచిత వాక్యాలు ఉన్నాయో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇవాళ ఇది ఒక పార్టీకి సంబంధించిన సమస్య కాదు, యావత్ భారతదేశంలో ఉన్న బీద బడుగు బలహీన వర్గాల యొక్క సమస్య. ఆయనను అందరూ కూడా ఒక ఆరాధ్యంగా భావించే వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ భారతదేశంలో స్వేచ్ఛ స్వతంత్రంగా అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు స్వేచ్ఛగా బతుకుతున్నారంటే అది ఆయన పుణ్యమే. అమిత్ షా గారు ఇవాళ మీరు అక్కడ కూర్చున్నారంటే అది కూడా అంబేద్కర్ గారి దయ వల్లనే మీరు ఇవాళ పార్లమెంట్ లో కూర్చున్నారు. అది మీరు మర్చిపోతున్నారు. అంబేద్కర్ గారిని మీరు ఏదైతే అవహేళన చేస్తూ మాట్లాడారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతికి క్షమాపణ చెప్పాలని కోటగిరి మండల మాల మహానాడు అధ్యక్షులు మిర్జాపూర్ చిన్నసాయన్న డిమాండ్ చేశారు. గత 3 రోజుల క్రితం పార్లమెంట్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కోటగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో గల అంబేద్కర్ చౌరస్తా వద్ద మండల మాల మహానాడు అధ్యక్షులు మిర్జాపురం చిన్నసాయన్న ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి విగ్రహం ముందు బైఠాయించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కోటగిరి మండల మాల మహానాడు అధ్యక్షులు మిర్జాపూర్ చిన్నసాయన్న, సుంకిని ఎంపీటీసీ సోన్ కమ్లే సాయిలు మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను మంత్రి పదవి నుండి తప్పియాలని, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కులానికో, మతానికో, ప్రాంతానికో, భాషకు ప్రతినిధి కాదని ఆయన ఒక విశ్వ మానవుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోటగిరి అంబేద్కర్ సంఘ అధ్యక్షులు బేగరి రాములు, కోటగిరి మండల మాల మహానాడు ఉపాధ్యక్షులు పుప్పాల సైదయ్య, కొత్తపల్లి శివశంకర్, జంగం సాయిలు, పాలగంగారం, తుకారం లాలు, యాదవరావు, గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటులో ఏదైతే మా బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారత హోంమంత్రి అమిత్ షా గారు ఏదనగా అంబేద్కర్ అంటే ఒక ప్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ 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 అని అన్నిసార్లు అనే పదాన్ని ఆయన అవమానపరుస్తూ మాట్లాడాడు. ఒక దేవుణ్ణి ప్రార్థిస్తే 7 స్వర్గాలు చూస్తారని ఒక మనువాద దీనితోని అన్నాడు. ఆయనకు పార్లమెంటు
పార్లమెంటుకు ఎన్నికైనా అది రాజ్యాంగం ద్వారానే, ఆయన హోమ్ మినిస్టర్ అయినది కూడా రాజ్యాంగం ద్వారానే. మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రచించి మన దేశానికి ఒక దిశ దశ నిర్దేశం చేశారు. ఆయనను ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ గురువు అని పోలిస్తుంటే ఈ మనువాద బీజేపీ పార్టీ వాళ్ళు ఆయనను ఏలన చేసి ఆయన మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఈ అమిత్ షాను మన ప్రధానమంత్రి గారు వెంటనే సస్పెండ్ చేయాలి. ఆయనకు ఏదైతే ఆయన మాట్లాడిన దానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు బుక్ చేసి ఆయనను జైల్లో వేయాలని, లేకుంటే మా దళిత సంఘాలు మా అందరూ కలిసి బహుజన సంఘాలు అందరూ కలిసి దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోతామని మేము ఈ కోటగిరి మండల హెడ్ క్వార్టర్ తరఫున సవాలు చేస్తున్నాము. ఇది మొదటిదైంది, ఇప్పుడే మొదలైంది. ఒకవేళ అమిత్ షాను సస్పెండ్ చేయకుంటే ఇది ఎంతకి తాకిస్తుందో ఆ బీజేపీ వాళ్ళు అర్థం చేసుకున్నామని ఆయనను ఎమ్మడే సస్పెండ్ చేసి ఆయనను డాక్టర్ బాబాసాహెబ్ గారిని ఏదైనా చేస్తూ కించపరుస్తూ ఉపయోగించినటువంటి పదాలు చాలా అవమానకరంగా ఉన్నాయి. మరి అమిత్ షా గారు భారతదేశానికి దిక్సూచి అయినటువంటి మీరు బాబాసాహెబ్ను అవమానించడం జరిగింది. ప్రపంచ దేశాలే ఆయనను మేధావి నాలెడ్జ్ ఆఫ్ సింబల్ అని గౌరవిస్తుంటే మీరు పదే పదే ఆయనను కించపరచడం జరుగుతుంది. మరి ఆయన పేరింటే మీకేమన్నా ముళ్ళు గుచ్చినట్టు అవుతున్నాయా? ఆయన పేరింటే మీకేమన్నా ఇబ్బందికరంగా ఉండదా? ఏ పార్టీ అయినా సరే బాబాసాహెబ్ని కించపరిస్తే మేము ఊరుకోమని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి మీరు ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి ఎన్నికైనటువంటి సందర్భంలో పదవి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సార్వభౌమాధికారానికి లోబడి ఎలాంటి భావ ఉద్యోగాలకు తాము ఇవ్వకుండా మేము పరిపాలన చేస్తామని చెప్పి ఈరోజు మీరు అవన్నిటిని కూడా వెనక్కి వేసి తుంగలో తొక్కి బాబాసాహెబ్ను మీరు కించపరచడం జరిగింది. అంటే ఈరోజు మీరు బాబాసాహెబ్ను కించపరచలే, భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మీరు కించపరుచున్నారు. కాబట్టి మీకు భారత రాజ్యాంగాన్ని అనుసరించేటటువంటి పదవిని మీకు అవసరం లేదని మేము చెప్తున్నాం. ఏ అయితే ప్రభుత్వంలో మీరు కొనసాగుతున్నారో, ఏ సెంట్రల్ మినిస్టర్గా మీరు కొనసాగుతున్నారో ఆ కేంద్ర ప్రభుత్వం వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 3 రోజుల క్రితం పార్లమెంట్ లో హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. జాతికి క్షమాపణ చెప్పాలని జిల్లా అంతటా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సిరికొండ మాల మహానాడు సంఘం ఆధ్వర్యంలో పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు వెనుకకు తీసుకోవాలని నిరసన తెలిపారు. సిరికొండ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తలారి హేమంత్ మాట్లాడుతూ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వెనుకకు తీసుకోవాలని, మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు రాజేశ్వర్, మండల అధ్యక్షుడు న్యావనంది రిక్కం ముత్తన్న, సుంకరి రాకేష్, బాంపల్లి భూపతి, లక్కం వెంకటేష్, ఈరధనుంజయ్, లక్కం రాహుల్, నీరటి మనోజ్, లక్కం నవీన్, లక్కం సురేష్, దేవేందర్, ప్రకాష్, లక్ష్మీ నర్సయ్య, బాబు, భూమయ్య, మండల మాల మహానాడు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అమిత్ షా అనే వ్యక్తి ఒక మనువాది, రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు పార్లమెంట్లో చేయడం మేము తెలంగాణ మాల మహానాడు నుంచి ఖండిస్తున్నాము. ఆయన వ్యాఖ్యలు వెంటనే రిటర్న్గా తీసుకోవాలి, ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని తెలంగాణ మాల మహానాడు నుంచి కోరుకుంటున్నాము. జై భీమ్! గ్రామాల్లో, పట్టణాల్లో కుల వివక్ష, అంటరానితనంపై చైతన్యం కల్పించేందుకు ప్రతి నెల చివరి ఆదివారం సివిల్ రైట్స్ డే పేరుతో జరిపే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇందులో ప్రజా ప్రతినిధులకు భాగస్వామ్యం కల్పించాలన్నారు. మారుమూలకు గ్రామాలలో నేటికి అంటరానితనం, 2 గ్లాసుల విధానం అవలంబిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత మండలిలో ప్రస్తావించారు. నాటి బీఆర్ఎస్ పాలనలో ఈ వ్యవస్థను రూపుమాపడానికి ప్రతి నెల చివరి ఆదివారం తహసీల్దార్, పోలీస్ సమక్షంలో సమావేశాలు జరిగేవని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ఈ పద్ధతి మళ్లీ పురుడు పోసుకుందన్నారు. మహిళల పట్ల వివక్ష కనిపిస్తోందని తెలిపారు. ప్రభుత్వం దృష్టిని ఆకర్షించదలుచుకున్నాను అధ్యక్ష. ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం అధ్యక్ష, గ్రామాల్లో, పట్టణాల్లో కూడా చాలా చోట్ల ఒక కుల వివక్షత కానీ, అంటరానితనం కానీ, అస్పృశ్యత కానీ
ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అధ్యక్ష. చాలా చోట్లకు మీరు వెళ్ళినట్టయితే చిన్న చిన్న ప్లేసెస్లో ఎవరి గ్లాసును వాళ్ళే కడుక్కోమని చెప్పేటటువంటి పరిస్థితి, 2 గ్లాసుల విధానం అనేది ఇంకా కూడా అన్యాయంగా రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. చాలా గ్రామాల్లో చాలా చోట్ల దేవాలయ ప్రవేశాలకు కూడా చాలా మందిని రానివ్వనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇవన్నీ నివారించాలని చెప్పి ప్రభుత్వాలుగా మనం సివిల్ రైట్స్ డే అని ఒకటి పెట్టుకున్నాం అధ్యక్ష. ప్రతి నెల లాస్ట్ సండే ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు, అట్లానే సాంఘిక సంక్షేమ అధికారి గారు, పోలీస్ ఎస్ఐ గారు వీళ్ళందరూ వెళ్ళి ప్రజల్ని కొద్దిగా చైతన్యపరచాలని సివిల్ రైట్స్ డే అని పెట్టుకున్నాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏర్పడ్డట్టు నుంచి ఇప్పటి వరకు ఒక్క నెల కూడా ఎక్కడ కూడా రాష్ట్రంలో సివిల్ రైట్స్ డే అనేది జరుగుతలేదు అధ్యక్ష. కొంచెం సీరియస్గా ఈ అంశాన్ని పరిగణించాలి. ఎందుకంటే ఈ లాస్ట్ 1 ఇయర్లో మనం చూసుకున్నట్టయితే రూరల్ క్రైమ్ కూడా విమెన్ మీద చాలా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అది వివక్ష కావచ్చు, సెక్యూరిటీ లేకపోవడం కావచ్చు. ఈ సివిల్ రైట్స్ డే అనేటటువంటిది చాలా సీరియస్గా తీసుకొని అవకాశం ఉంటే ఇందులో ప్రజాప్రతినిధులకు కూడా, అంటే మండల స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసే విధంగా ప్రభుత్వం ఏమన్నా సరికొత్తగా మరి ఉత్తర్వులు కూడా జారీ చేసి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేశారు. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విఘ్నేష్ ల డిమాండ్ చేశారు. ధర్నా చౌక్ లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విఘ్నేష్ లు మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశ ప్రజల మనోభావాలు తీవ్రంగా కలిసివేశాయని, అందుకు అమిత్ షాను మంత్రి పదవి నుండి తక్షణం బర్తరఫ్ చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో అమిత్ షా మాట్లాడుతూ అంబేద్కర్ 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 అని తలిచే కంటే దేవుళ్ళని తలిస్తే స్వర్గానికి పోతారంటూ వ్యాఖ్యానించడం, అంబేద్కర్ ను అభిమానించే కోట్లాది మంది దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల ప్రజల మనోభావాలను అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సావిత్రి, పద్మ, విజయ, కళమ్మ, సరిత, విజయ, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు దినేష్, చక్రి, రాజు తదితరులు పాల్గొన్నారు. అభినందనలతో ప్రజా సంఘాల జిల్లా నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలను ఏదైతే అమిత్ షా చేసిందో, అమిత్ షాకు హోమ్ మినిస్టర్ నుంచి బర్తరఫ్ చేయాలన్నదే మేము ఇవాళ ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ మీద పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఇవాళ ఆయన అమిత్ షా దిష్టిబొమ్మని దహనం చేస్తా ఉన్నాం. ఇవాళ రాజ్యాంగం రచించిన ఆయనకే ఇవాళ ఒక మతోన్మాది, మతం ఎక్కిన నెత్తికి ఉన్మాదిగా మారి అంబేద్కర్ మీద వ్యాఖ్యలను తీవ్రంగా ప్రజా సంఘాలుగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే ఇవాళ రాజ్యాంగంలో అనేక అంశాలు ప్రజలందరికీ, కార్మికులకు ఇవాళ ఏదైతే అమలవుతున్నాయో దాన్ని పూర్తిగా ఇప్పటికీ అమలు కాకుండా అమిత్ షా, మోడీ ప్రభుత్వం చేస్తా ఉన్నారు. అమిత్ షాకు హోమ్ మినిస్టర్ గా ఉండే హక్కు లేదు. ఆయనకు హోమ్ మినిస్టర్ నుంచి బర్తరఫ్ చేయాలి. ఇవాళ అంబేద్కర్ కు అని చెప్పే అనుచిత వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. లేకుంటే నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా మొత్తంగా పోరాటాలను ఉధృతం చేస్తాం. అమిత్ షాకు వెంటనే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదివారం జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పర్యటన, అందుబాటులోకి రానున్న మాతా శిశు సంరక్షణ కేంద్రం, ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్. పంట సాగులో ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుని లాభాలను పొందాలి, అలీసాగర్ నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. సీఎం కప్ క్రీడలలో డిష్యూమ్ చోద్యం చూసిన జిల్లా స్పోర్ట్స్ అధికారి, పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయతీ. న్యాయపరమైన అంశాలపై అవగాహన కలిగి ఉండాలి, కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాన్ని అధిగమించాలని సూచించిన న్యాయమూర్తులు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం జరపాలి, ఉద్యోగుల సమ్మెలకు సంఘీభావం తెలిపిన మేధావుల ఫోరం చైర్మన్ డాక్టర్ కేశవులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి
మీ లోకల్ న్యూస్ మన ఊరు మన వార్త.